దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిరుద్యోగుల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. గాంధీ హాస్పిటల్లో మోతీలాల్ నాయక్ దీక్ష కొనసాగుతుంది. 8 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. గ్రూప్ 1 మెయిన్స్కి 1:50 ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నారు. 1:50 కాకుండా ప్రిలిమ్స్లో ఒక 100 మందిని, అంటే ఒక్కొక్క పోస్టుకు 100 మందిని ఎంపిక చేసి 100 మందికి మెయిన్స్ రాసే అవకాశం కల్పించాలని కోరుతున్నాడు. డిఎస్సి పోస్టులు పెంచాలి, జాబ్ క్యాలెండరు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార చేస్తున్నాడు. గాంధీ హాస్పిటల్లో చేస్తున్న మోతీలాల్ నాయక్ని నిన్న పరామర్శించేందుకు కొంతమంది కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు వెళ్తే అక్కడ మొత్తం గాంధీ హాస్పిటల్ను కాకి వలయంగా మార్చేసింది. గాంధీ హాస్పిటల్లోకి పేషెంట్లు తప్ప ఇంకెవరు వెళ్లకుండా ఎక్కడికక్కడికి అడ్డు తగిలింది. ఎమ్మెల్యేలు పోయినా, మిగతా నాయకులు పోయినా ఎవరిని కూడా, ఒక్కరిని కూడా మోతీలాల్ నాయక్ని పరామర్శించేందుకు అవకాశం ఇవ్వలేదు. విద్యార్థులను చెదరగొట్టినరు, పోలీసు వాళ్ళు తరిమి కొట్టినరు. విద్యార్థులు అక్కడి నుంచి అంటే లాఠీ దెబ్బలు తప్పించుకోవడానికి మళ్ళీ పరుగులు పెట్టాల్సి వచ్చింది. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులు ఆందోళన చేసినారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కనీసం ఆ మోతీలాల్ నాయక్ని పరామర్శించడం కానీ, లేదా ఆయనతో దీక్ష విరింపజేసే ప్రయత్నం కానీ, వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం కానీ చేయలేదు. నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకటు ఒకవేళ మోతీలాల్ నాయక్ ఏమైనా జరిగితే కేసీఆరే బాధ్యత వహించాలి, హరీష్ రావే బాధ్యత వహించాలి, కల్వకుంట్ల తన్నీరు కుటుంబాలే బాధ్యత వహించాలి అన్నారు. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు ముఖ్యమంత్రి కాడు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మోతీలాల్ నాయక్తోని దీక్ష విరంపజేసే బాధ్యత ఈ ప్రభుత్వం తప్ప బీఆర్ఎస్ పార్టీది, ప్రతిపక్షాన్ని కాదు. కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇవాళ రేపైతే 8 నెలలు అవుతుంది. ఆ విషయాన్ని వీళ్ళు ముందు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక విషాదకరమైన విషయం ఏంటంటే, అంత ఆందోళన జరిగితే ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేయలేదు. ఒక్క పత్రికలోనూ దానికి సంబంధించిన వార్త రాలేదు. ఒక్క పత్రిక కూడా ఫస్ట్ పేజీలో వచ్చిన ఇండికేషన్ కూడా నిరుద్యోగుల ఆందోళనకు సంబంధించిన వార్త ప్రచురించలేదు. సీఎంఓ నుంచి నేను ఒక లీక్ వచ్చింది, 2 వారాల్లో జాబ్ క్యాలెండర్. ఎందుకు? నిరుద్యోగుల ఆందోళనతో రాష్ట్రం అట్టుడుకుతుంది. మనం ఇప్పటికిప్పుడు వచ్చి మనం మాట్లాడే పరిస్థితులు, ఎందుకంటే 8 నెలల నుంచి మనకు మనకు ముఖం చెల్తలేదు కాబట్టి మనం మాట్లాడలేం అని ఒక లీక్ ఇచ్చారు. ఆ లీకును ప్రధానంగా ప్రచురించిన పత్రికలు మరి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని ఒక సింగిల్ లైన్ ఇండికేషన్ కూడా ఇవ్వచ్చు కదా. ఒక్క పత్రిక కూడా ఆ ప్రయత్నం చేయలేదు. ఇది అన్నిటికంటే విషాదకరమైన విషయం. ఇట్నే తెలంగాణ ఉద్యమాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా అప్పుడు ఇగ్నోర్ చేసింది. తర్వాత తెలంగాణ ఉద్యమాన్నే ప్రధాన కథనాలుగా, బ్యానర్లుగా ప్రచురించాల్సిన అనివార్యమైన పరిస్థితి వచ్చింది. అంటే ప్రజలు ఏది కోరుకుంటే అది వార్త చూపెట్టాలి తప్ప ప్రభుత్వ ఎజెండాను, ఒక ప్లాంటెడ్ న్యూస్లను వార్తలుగా చూపెడితే అవి ఎక్కువ కాలం ప్రజలను ఆకట్టుకోలేవు. ఆ విషయాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా గుర్తించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.